వరంగల్ జిల్లాను కేటీఆర్ దత్త తీసుకున్న మా ముఖ్యమంత్రి ఒక్క ఏడాదిలోనే 6,128 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చిండు. వివిధ పనులు స్టార్ట్ అయినాయి, ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా మాకు 4 ఏళ్ల పీరియడ్ ఉన్నది, ఇంకా చేయాల్సినవి. ఇంకా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అసలు రాష్ట్రంలోనే ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. నేను కొడంగల్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు వెహికల్లో హెలిప్యాడ్ దగ్గర పెట్టేప్పుడు చెప్పిన, చాలా బ్యాక్వర్డ్ ఉంది మన కొడంగల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నాకు ఉన్నటువంటి పరిచయాలతో నేను మహారాష్ట్ర కానీ ఇంకా గుజరాత్ కానీ చాలా రాష్ట్రాల క్యాన్వసింగ్ పోయినాను. అయితే అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తే మన కాన్స్టిట్యున్సీని చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కొడంగల్ అని నేను చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహించి తను ఒక కాడా అనేది ఏర్పాటు చేసి మొత్తం కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా, ఎందుకంటే ఎప్పుడు అసెంబ్లీలో చెప్తుంటాడు తను వేరే నియోజకవర్గం నుంచి వచ్చినా సరే ఒక కన్న కొడుకును చూసుకున్నట్టుగా చూసుకొని నన్ను శాసనసభ్యుడిగా చేసారు. ఈ యొక్క కొడంగల్ ప్రజలు నా జన్మలో రుణం తీసుకోలేనటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మన మహబూబ్నగర్ మీటింగ్ లో కూడా చెప్పారు. మా నాయకులంతా కూడా వచ్చారు. బడ్జెట్ లోపల ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మహబూబ్నగర్ కేటాయిస్తా. ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలతో పాలమూరు జిల్లాను అన్ని రంగాలు కూడా అభివృద్ధి చేస్తా అన్న మాట గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ మన మహబూబ్నగర్ మీటింగ్ లోపల చెప్పడం జరిగింది. దానికి ఆ రోజు వేదిక పైన ఉన్నటువంటి కేబినెట్ మంత్రులకు కూడా వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పిండు. మీ అందరి అనుమతితో ఇది అనౌన్స్మెంట్ చేపిస్తున్నాను కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాని మన కొడంగల్ కాన్స్టిట్యున్సీని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి అని చెప్పి మొత్తం కూడా జీవోల ద్వారా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అక్షర సత్యం, అది జీవోలతో సహా తీసుకొచ్చినాం. 10 ఏళ్ల కాలంలో మీరు ఎన్ని జీవోలు ఇచ్చిర్రు అన్నది అసలు నువ్వు మా యొక్క కోజికి వచ్చే ముందు నువ్వు ఇప్పుడు వెంటనే నువ్వు మీ యొక్క నివాసం నుంచో మీ పార్టీ కార్యాలయం నుంచో నువ్వు ప్రెస్ రిలీజ్ చేయి. మీ యొక్క 10 ఏళ్ల కాలం లోపల మా యొక్క కొడంగల్ నియోజకవర్గానికి మీరు ఏం నిధులు ఇచ్చారు అనేది ఒక జీవోల ద్వారా చేయండి. మా దగ్గర ఉన్నాయి పేపర్ కట్టింగ్స్. మీరు మీ నాయన కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు మీ బావ ఎన్నో శిలాఫలకాలు వేసి ఇక్కడికి వచ్చి ఓడించాలని ఎన్నికల్లో వచ్చి కుట్రలు పని మొత్తం మోసపూరితమైన శిలాఫలకాలు వేసి అర్ధరాత్రి పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయి మొత్తం కూడా మా ఎన్నికల ప్రక్రియ జరగకుండా అడ్డుకొని ఓడించడానికి ప్రయత్నం చేశారు మీరు. అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మీరు చేసిన మోసాన్ని గ్రహించే అత్యధిక మెజార్టీతోన దగ్గర 32,000 మెజార్టీతోన గెలిపించి శాసనసభకు పంపించి ఒక గౌరవాన్ని ఇచ్చారు మా ముఖ్యమంత్రికి. మరి మీరు ఏ విధంగా మోసపూరితమైన విధానాలు చేశారు అనేది అందరూ గ్రహించి నరేందర్ రెడ్డి ఆ దాడికి కారణమైన వ్యక్తిని ఆల్రెడీ చర్లపల్లి జైల్లో కూడా ఒక 30-40 రోజులు అక్కడ జైల్లో కూడా ఉండొచ్చు. ఆయన అందరు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఇంకా దానిపైన విచారణ కొనసాగుతుంది. సురేష్ అనే వ్యక్తి కూడా మొన్న మధ్య కాలంలోనే జైలు నుంచి బయటకు వచ్చేళ్ళు. వీళ్ళందరూ చేసిన ఏంది, వాళ్ళు అక్కడ వాళ్ళ నియోజకవర్గాల్లో చూస్తే మీరు ఎప్పుడైనా అవసరమైతే వీళ్ళని తీసుకెళ్లి చూపిస్తారండి. వాళ్ళ నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు. రాష్ట్రం ఎక్కడ చేయలే. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఈ 3 నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకొని వేరే నియోజకవర్గాల నిధులు కూడా వాళ్ళ నియోజకవర్గాలకి తీసుకుపోయారు. ఉదాహరణకు నేను చెప్పినా మీకు, నేను శాంక్షన్ చేయించుకున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ పానీ తెచ్చేవాళ్ళు రద్దు చేసిండు. పాలమూరు రంగారెడ్డి పనులు జరగలే అసలు మన దగ్గర. మనం అంతర్భాగం అయినప్పటికీ మన నియోజకవర్గాల పనులే జరగలే. కాలువలు చేసుకుంటూ వచ్చిర్రు, సగానికి ఆపేసిర్రు. వాళ్ళు మాత్రం కొండపోచమ్మ రిజర్వాయర్, అన్ని రిజర్వాయర్లు వాళ్ళు వాళ్ళ ప్రాంతం లోపల పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా మీరు చేసిర్రు. మళ్ళీ తీసుకుపోయి మీరు ఏం చేసిరంటే ఈ జోన్లని, కొత్త జిల్లాలని, కొత్త ఇవన్నీ చేసుకొచ్చేసి మీరు వ్యవస్థీకరణ చేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. డిస్టర్బ్ చేసి జోగులాంబ జోన్లో కూడా తీసుకుపోయేసారు. కొన్ని మండలాలు అక్కడ, కొన్ని మండలాలు ఇక్కడ, మొత్తం కూడా ఒక ప్రణాళిక లేకుండా ఏ విధంగా అయితే ప్రత్యర్థులను ఓడించాలంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయాలన్నది కుట్ర పెట్టుకొని మీరు పనిచేసినటువంటి వ్యక్తులు మీరు. కాబట్టి మేము పిలుపునిస్తున్నాం మా యొక్క కొడంగల్ వాస్తవ్యులకు. ఆయన కూడా మా దగ్గర పరిగలు కూడా ఏం చేసిందంటే ఎవరు రారు పబ్లిక్ అని, అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలు కావాలని, భగవంతుడు అందరికీ సమానమైనటువంటి మేధస్సులు ఇచ్చిండు. కష్టపడి చదువుకుంటే మన రాజ్యాంగాన్ని రాసించే స్థాయికి నేను పోయినా అన్న సందేశం మన బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా మనం అందరూ కూడా ఎప్పటికీ అన్ని మీటింగ్లలో, గ్రామాల్లో పార్టీలకు అధ్యంగా మనం అందరం చేస్తామంటే అంబేద్కర్ స్టాచ్యూలు పెట్టుకుంటాం పార్టీలకు అధ్యంగా. మరి ఆయన ఏం చేసిందంటే కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళతో పిలుచుకొని ఒక పట్టభూమిలో స్టాచ్యూ పెట్టించుకున్నాడు. ఎందుకంటే వేరే దగ్గర పెడితే
పోలీసులు పర్మిషన్ ఇయ్యారన్న ఉద్దేశంతోన పట్ట భూముల్లోనే స్టాచ్యూ పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలే, వేరే వాళ్ళకి ఆహ్వానం లేదు. 1000 మంది కూడా లేరు. అది కూడా ఒక 500 మందిని హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకున్నారు. మొత్తం జులూస్ లాగా తెచ్చుకొని వాళ్ళు ఆ ప్రోగ్రాం చేసుకున్నారు. ఇక్కడ కూడా మేము చెప్తున్నాం, మా యొక్క కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఉన్న గౌరవంతో, గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడి అహర్నిశలు కష్టపడి ఓరేస్తే ఉరి అని కేసీఆర్ అంటే ఎట్లా కేసీఆర్ ఓరేస్తాడు ఫామ్లా, మనం ఎందుకు ఏనియాడని మన ఊరు మన పోరని నేను ఒక మీటింగ్ పెట్టిన పరిగిలా. పిసిసి అధ్యక్షుడు కాగానే నేనే ఫస్ట్ మీటింగ్ తీసుకున్నా. ఆ మీటింగ్ లో చెప్పిండు, మీరు అందరు వరి పండించండి, మన పంట ఎట్లా కొనడు, ఆయన ఎట్లా వరి పంట పండిస్తాడు, మనం పండించిన పంటను తీసుకుపోయి మనం కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర వేద్దామని చెప్పి రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి ధైర్యం నూరిపోసినటువంటి వ్యక్తి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అట్లాంటిది నువ్వు ఢిల్లీకి పోయినావు, నేను అనుకున్నా నువ్వు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి ఇంటి వదిలేస్తాను. నేను అనుకోకుండా నేను ఢిల్లీలో తెలంగాణ భవన్లో ఉన్నా, ఎమ్మెల్యేలందరూ తీసుకొని వచ్చిండు, ఇట్లా మీటింగ్ పెట్టిండు, జరసేపు మాట్లాడిండు, మళ్ళీ హైదరాబాద్ పోయిండు. ప్రధానమంత్రి దగ్గర పోలేదు, ఇక్కడ మీటింగ్లలో చెప్పిండు ఈ ఒడ్లు తీసుకుపోయి ఆడ వేస్తాను, వేయలేదు. గతం లోపల వీళ్ళిద్దరు ఒకటే పనిచేశారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ యొక్క బీజేపీ పార్టీకి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తొత్తులై పనిచేసి పట్టుకనే ఎక్కడ కూడా పోలింగ్ ఏజెంట్లు కూడా లేరు. నేను ఎక్కడ పోయినా సరే చూస్తుంటే, నేను జిల్లా అధ్యక్షునిగా ఎమ్మెల్యేగా నేను మొత్తం తిరుగుతుంటే కాన్స్టిట్యున్సీ ఎక్కడ పోయినా సరే రెండే ఉన్నాయి. బయట స్కూల్ బయట చూస్తే 2 టెంట్లు కనబడుతున్నాయి, 3వ టెంట్ లేదు. ఏమైంది అంటే వాళ్ళు అందరూ ఒకటే అయిపోయారన్నా, వాళ్ళిద్దరు ఒకటే అయిపోయారని ఎక్కడ పోయినా సరే అదే చర్చ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు అట్లే చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే పని నడుస్తున్నది. కాబట్టి మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల కూడా అగ్రగామిగా తీర్చిదిద్దడమే కాకుండా సామాజిక తెలంగాణ కూడా తీసుకురావాలని, సామాజిక తెలంగాణలో భాగంగా బీసీల కులగణన చేయాలని, బీసీలకు 42% చట్టసభలో కేంద్రం లోపల యాక్సెప్ట్ అయ్యే వరకు పార్టీ పరంగా 42% తప్పకుండా మేము రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయిస్తాం. అదే కాకుండా ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ సంబంధించింది కూడా ఆల్రెడీ ఢిల్లీలో పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి అక్కడ కేసు గెలిచే విధంగా చేసి, గెలవగానే అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండే మేము ఉన్నాం. జడ్జిమెంట్ వచ్చిన గంట సేపట్లోనే ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడి ఈ యొక్క మాదిగలకు సంబంధించిన రిజర్వేషన్ కార్యక్రమం అయితే ఉందో దాన్ని పూర్తిగా మేము సహకరిస్తామని చెప్పి మొన్న ఒకరోజు శాసనసభ సమావేశాలు ఎస్సీల గురించి బీసీల గురించి ఆ రోజు శాసనసభ సమావేశాలు చెట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే మేము ఆ రోజు సభలో ఆమోదించినటువంటి ఒక సారాంశాన్ని మొత్తం కూడా ఏకగ్రీవంగా శాసనసభలో ఆమోదించి దాన్ని ఒక నివేదిక రూపం లోపల కేంద్రానికి సుప్రీంకోర్టులకు పంపించినాం. కాబట్టి తదుపరి బీసీలకు సంబంధించింది అక్కడ ఫైనలైజ్ అయ్యే వరకు మేము మాత్రం మా యొక్క గతంలో మేము చెప్పినట్టుగా 42% బీసీలకు మేము పార్టీ పరంగా టికెట్లు ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ యొక్క విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులు కానీ దళిత సోదరులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎక్కడ చూసినా సరే కన్నుల పండుగగా వాళ్ళు ఉత్సవాలు చేసుకోవడం అన్నది చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క కేటీఆర్ యొక్క కుట్రపూరితమైనటువంటి ఎన్నికల్లో ఏదైతే మనకు హామీలు ఇచ్చినాయో గతం లోపల 2 పర్యాలు కూడా హామీలు నెరవేర్చకుండా మన ప్రాంతానికి ఈరోజు కుట్రపూరితంగా వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కేటీఆర్ యొక్క ప్రోగ్రాంను బహిష్కరించాలి, ఎవరము కూడా మనం పోకూడదు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.